మీది. స్వామిని ఎప్పుడు నీకు ఎంత వయసు అప్పుడు చూసావా? నాకు అప్పుడు స్వామి చనిపోయి 30 ఏళ్ళ 37 ఏళ్ళు. 30 ఏళ్ళు అప్పుడు నా 35 40 ఉంటుంది నాకు వయసు. నా పెళ్ళి అయ్యి ఉండిందమ్మా స్వామి 22లో నేను పెళ్లి చేసుకున్నాను. అప్పుడు స్వామి బాగా తిరుగుతున్నాను. మా అత్తగారింటి పక్కనే స్వామి ఉండింది కూడా తిన్నబద్దేళ్ళు. నేను చేసుకునేది కూడా అక్కడే. మా స్వామి మా అత్త వాళ్ళ ఇంటి వెనకనే సెలవానాయుడు ఇంటి దక్షిణ పక్క తిట్టినేది. అప్పుడు మాకు మా వాళ్ళు ఇచ్చేటప్పుడు కూడా మా అత్త స్వామి కాడికి పోయి అడిగిందంట. అడిగితే ఇబ్బంది లేదమ్మా అని చెప్పి ఒక 3 రాళ్ళు కోపెట్టుకుంటే మనం ఒక రాయిని కోరుకోమంటే ఆ రాయిని కోరుకుంటే కూడా మంచిదమ్మా బాగానే ఉంటుంది అక్కడ ఇచ్చుకోమని చెప్పి మాకు మేనత్త ఏమో అని వాళ్ళు పోయి స్వామిని అడిగింది ఏది చేయలేవు. మన ఇచ్చి చేసారు. నాకు లక్షణంగా 4 బిడ్డలు, నేను లక్షణంగా ఇప్పటి వరకు బాగానే ఉన్నాం. మా అత్త మా బావతో కూడా మా ఊరి పక్కకి వచ్చేసాం కాపురం. అందరం కలిసిమెలిసి బాగానే ఉన్నాం. అప్పుడు మేము చిన్నపిల్లకాయలు అప్పుడు అదే స్వామి గుండానికి అంటే ఈత మొక్కలు తాటి మొక్కలు ఈత పోయి వేసేవాళ్ళు. గుండం కాడేస్తే సెలవయ్య కానీ గోపాలయ్య కానీ వాళ్ళు ఊరైనా అడుగుంటే అప్పుడు గుర్ర స్వామి కూడా ఉండేది ఆయనతో కూడా. ఒక ఆనో బేడో ఈమెంటే అప్పుడు ఆనాలు అర్ధనాలు అవి ఈమెంటే ఇచ్చేది మాకు. ఈతపోయేది మేమేదో పిల్లతనాలు ఏదైనా కొనుక్కునేది. అప్పుడు డబ్బులు కనపడే రోజులు కాదు కదమ్మా స్వామి. మళ్ళీ తర్వాత గోపాలయ్య మాకు బాగా వచ్చాయి. గోపాలయ్య ఏటుకు కండ్రికలో స్వామి ఉంది. గాలిపాలెం పోవాలంటే ఒక టెంకాయ ఎత్తుకొని కోట్లింగాల కాడ కొట్టుకోవాలని చెప్పారంట. ఇప్పుడు ఆసరం కట్టుండే కాడ దంచి చుట్లు కలిగి చుట్లు ఉన్నాయి అక్కడ. ఆడికి పోయిన తర్వాత కొట్టండి ఆడ కోట్లింగాలు ఉన్నాయని చెప్పారంట. మన టెంకాయ ఆడ కుట్టేది మన గాలిపాలెం పోయేది. మళ్ళీ గాలిపాలెం నుంచి ఏటుకు కండికి రావాలంటే మళ్ళీ టెంకాయ ఎత్తుకొని ఉంటారు. ఏందబ్బా స్వామి ఎటు చెప్తాడు ఆడ కోట్లింగాలు ఆడుండే ఆ చెట్టలో టెంకాయ కొట్టమంటది అని అనుకునేవాడు అంట గోపాలయ్య. ఆ విధంగా చేస్తుండే. ఈరోజు చూస్తే ఆ కోట్లింగాలు 1,000 మంది దేవుడు తయారయ్యారు అని చెప్తాడు గోపాలయ్య స్వామి. ఇప్పుడు మేము గోపాలయ్య కాడికి కూడా పోతుంటాము. ఆయన స్వామి ఉండగా ఏమీ అంతు దొరకనేలే ఊరికి. ఏదన్నా పోయి అడిగినా ఆడ పాత వాళ్ళ లోకంలో మనులు ఉన్నాయా అవి ఉన్నాయా ఇవి ఉన్నాయా అని చెప్పేవాడే కానీ మనకి అర్థమయ్యేతోటి ఏదన్నా బాగా లేకుంటే మా జేజమ్మ పిల్లకాయలని గుండం కాడికి తీసుకుని పోయేది. ఆ గుండం చుట్టూ తిప్పి స్వామి ఏదన్నా దారం ఇస్తే ఆ దారం మాకు చేతికి పెట్టేది. ఆమె పేరు ఆదమ్మ. ఇంటి పేరు మా జేజమ్మ గట్టుపల్లి దగ్గర ముదిగేడమ్మా. ఆయన దగ్గర దుప్పట్లు ఉంటుంది కదా దానికి ముళ్ళు వేసి పెట్టుకొని ఉంటాడు ఆయన. 3 ముళ్ళు వేసి ఉంటాడు. ఆ ముళ్ళు కొట్టుకునేది అటు ఇసత్తురు ఆ బాగలేని పిల్లకాయలకి. అది 3 మాటలు ఇసిరేది. బొమ్మ ఇబ్బంది లేదు అనేది ఆయన ముద్రలు వేస్తున్న కూడా ఆ ముద్రకాయ తెచ్చేది. అది తెచ్చేది దేవుడు మూల పెట్టుకునేది పెద్దోళ్ళు. అప్పుడు ఇన్ని హాస్పిటల్కి లేకపోయా అదే స్వామికాయ పోయిన నెలలు గుణం చుట్టూ తిప్పుకోవాల్సిన నెలలకి ఇబ్బంది లేదు అనే ధైర్యం ఇప్పుడు పిల్లకాయలు బాగానే ఉండేది. మేము చిన్నపిల్లకాయలప్పుడు మా జేజమ్మ ఆ పని చేస్తుంది. మా పిల్లకాయలు వచ్చారు స్వామి లేదు. నేను కాదు మా చిన్న ఆయన వాళ్ళు ఒకరుతున్నాను. ఆయన పేరు పెంచలేయ. మా చిన్న ఆయన అక్క వాళ్ళకి గుడ్డలు వదులుతున్నాడు కృష్ణారెడ్డి వాళ్ళకి. ఆడ స్వామి ఇప్పేసి ఉంటే వాళ్ళు స్వామి గుడ్డలు ఉన్నాయంటే వాళ్ళకి చేతికిస్తే వాళ్ళు ఇచ్చి మా ఇంటి పేరు పల్లాలోళ్ళు మహాలక్ష్మి. వయసు ఎంతమ్మా? 70 ఉంటుంది. వెంకటేశ్వర ఎంత వయసులో చూసావా? ఆయనకి 60 ఏళ్ళు అట్లేసి. ఆయనకు కాదు నీకు ఎంత వయసు? మాకు పెళ్లి కాదు అప్పటికి. ఎక్కడ చూసావా? మా ఊళ్ళోనే మా ఎవరు ఇంటి ముదిగేళ్ళు. మేము ఇటు కూర్చొని ఆయన ముద్దలు వేసుకుంటుంటే ఇటు కూర్చొని అమ్మగారు ఊరు ముదిగేడు, అత్తగారు రేటు సాయంకి బాగా 3 ముద్దలు అటు సంగటి పెట్టేది. సంగటి సద్యాన్నంగానైతే బాగా పెద్ద దార కలిపేది. కొండలో మిరపకాయలు తీసుకునేది కలిపి పొయ్యమంటారు. పెద్ద దార పొయ్యమనేది. అన్నం చేయమంటే సంగటి చేసి పచ్చి పులుసున్నారు అని చెప్పేది ఆయన. చలవనాయుడు ఒక ఆయన శిశువు మన పెదం కలిపించేది. సుబ్బమ్మ ఇవాళ తెల్లగడ్డ మరిగంతేసి పచ్చి పులుసున్నారు అని చెప్పి ఆయన చుట్టూరు ముద్దలు తీసి పెట్టేది. అమ్మ ఆయన తిండి కాడికి తింటే ఆయన లేచిపోయినాక తలారం తెచ్చుకుని తినేది.
ఎత్తుకోమేది తిమ్మాటి కానీ మీ అవ్వాలి బాగా తినేది క్రిస్టల్ తీస్తే చుట్టూ తీసి పెట్టేస్తే కడా పెట్టేది ఆ. మళ్ళీ పెట్టిన చుట్టూ తీసింది మళ్ళీ నడిమధ్య తినేది పాలాలు ఎత్తుకోమేది మా అమ్మ నన్ను ఒక రోజు బాగా లేకుండా తీసుకోండి ఏం బాగాలేకుండా జ్వరం దగ్గర ఉంటుంది. ఎవరికన్నా బాగా లేకుండా కూడా ఆయనకి ఇంక బాగాదమ్మా ఆయన చాలా రోజులు ఉండడమ్మా అని చెప్పేదంట నన్ను తెలియదు చెప్పుకుంటుంటే ఇన్ని మాటలు ఆయన 4 లీటర్లు పడుతుందమ్మా ఆయన 20 లీటర్లు పడుతుందమ్మా నేను అయిపోయిందమ్మా అని చెప్పేదంట ఆయన ఇంకన్నా చెప్తే అవి మనమే వినలా స్వామినేమో మాట్లాడేప్పుడు చూసినాం అందరికి మండేస్తుంటే చూసినాం నీకు కూడా జ్వరం వస్తే తగ్గింది. మండేసాడు ఆ. మా అమ్మ కూడా ఆమెకి పెళ్లి చేయాలనుకున్నావు స్వామి అయింది ఆ. ఇప్పుడు కాదు రేపు ఇచ్చి రాళ్ళు పెట్టుకో తర్వాత చెప్తాను అమ్మ నువ్వు పొయ్యి కట్టినా ఆ. తుళ్ళి చుట్టూ అమ్మ పొయ్యి గడ్డ మీద తులసి చెట్టు ఏమన్నాడు. ఆ. నేను వేసిందిలా ఏమి ఆ. మా అమ్మ కూడా పొగాకు కూడా ఇంత కాలు ఎత్తుకుంది మా అమ్మ స్వామికి మీ అమ్మ పేరమ్మా కామమ్మ కామమ్మ. ఇంటి పేరు మా ఇంటి పేరు మల్లెడు మళ్ళీ కామమ్మ. మళ్ళీ కామమ్మ ఇంత పొగాకు కాడ కూడా ఎత్తుకోండి స్వామి ఏం తినాలి పొగాకు కూడా డబ్బులు కూడా తీసుకుని స్వామి బడుగు రమణయ్య బడుగు రమణయ్య. వయసు ఎంత అయ్యా? ఊరు ముదిగేడు. వెంకటేశ్వర స్వామిని ఏ వయసు మీకు ఎంత వయసు అప్పుడు చూశారు? ఎక్కడెక్కడ చూశారు? ఆయనతో ఏం మాట్లాడారు? అన్ని నిదానంగా చెప్పండి. ఆయన అనుకుంటే ఎవరికన్నా మంచి జరిగింది అవన్నీ కూడా. మంచి అందరికీ జరిగి ఉంది మా ఆయన నమ్ముకునే వాళ్ళందరికీ. మా ఊళ్ళోనే ఉండిండు. మా ఊళ్ళో అక్కిమ కృష్ణారెడ్డితో ఉండిండు. ఆడ నుంచి వచ్చి ఊరికి ఆ పక్క గుణం వేసుకుని ఉండిండు. మళ్ళా ఇక్కడ మాదిగడ పక్కన గుణం వేసుకుని ఉండు. ఆమె అక్కడి నుంచి లేచిపోతే చిత్తరయ్య కొండ కాడికి పోయేది, వీటిలో మునిగేది, పోయి వచ్చారు. మాకు జీవాలు ఉంటే చచ్చిపోతుంటే ఆయన వచ్చి మండ వేసిపోయేది. మొత్తం మండ వేసిపోతాం. అది ఒక బాగా మా ఊరు తిరగట్టలు తిరగట్టారా? తిరగట్ల ఊరు